ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః. విష్ణు భక్తులందరికీ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం అలవాటుగా ఉంటుంది. అయితే సాధారణంగా ఉండే ఉపవాసానికి ఏకాదశి రోజు చేసే ఉపవాసానికి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఏకాదశి రోజు చేసే ఉపవాసానికి ఒక విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. కానీ ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి, ఏ నియమాలు పాటించాలి అని చాలా సందేహాలు ఉండవచ్చు అందరికీ. సాధారణంగా విడి రోజుల్లో చేసే ఉపవాసానికి ఏకాదశి రోజు చేసే ఉపవాసానికి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. అదేమిటంటే సాధారణంగా విడి రోజుల్లో చేసే ఉపవాసంలో పగలంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో చంద్రోదయం తర్వాత భోజనం చేస్తాం. ఎవరైతే ఏకాదశి ఉపవాసం చేయాలి అనుకుంటున్నారో వారు ముందు రోజు అంటే దశమి రోజున రాత్రి భోజనం చేయకుండా ఫలాహారం తీసుకోవాలి, అంటే టిఫిన్ చేయాలి. ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని దేవుడి దగ్గర తులసి కోట దగ్గర దీపారాధన చేసి విష్ణుమూర్తిని తులసి దళాలతో అర్చించాలి. ఆ రోజంతా హరినామంతో హరినామ సంకీర్తనలతో గడపాలి. తర్వాత రోజు అంటే ద్వాదశి రోజున విష్ణు ఆరాధన తరువాత ద్వాదశి గడియలు దాటిపోకుండా భోజనం చేయాలి. ఇది ఏకాదశి రోజు ఉపవాసం ఉండే విధానం.